నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మెసేజ్ చేయొచ్చు. ఆల్రెడీ 2 బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. స్లాట్స్ కూడా అన్నీ అయిపోయాయి. సో, ఇంకొక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు దాంట్లో రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ లేదా కాల్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పకుండా మెసేజ్ చేయండి. నేను అన్ని టాపిక్స్ మీద కూడా పెడుతూనే ఉంటాను. ఒక చిన్న వీడియో లాగా, రీల్ లాగా. సో, మీకు ఆల్రెడీ మన వీడియోస్ చూసి అర్థమైపోయి ఉన్నారు కాబట్టి అది చూడగానే మీకు ఇమ్మీడియేట్‌లీ అర్థమవుతది. ఓకే, ఈ ఎక్సర్‌సైజ్ దీనికా, ఓకే, ఈ ఆసనం దీనికా అని. సో, ఫాలో చేస్తూ ఉండండి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. మనకి బెల్లీ ఫ్యాట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు నన్ను అడుగుతున్నారు ఎన్ని వీడియోలు చేస్తే ఏది ప్రాక్టీస్ చేయాలి అని. అట్లా ఏం లేదండి. ఒకటే ఎక్సర్‌సైజ్ ఒకటే ఆసనం ఉంది. ఎన్నిళ్ళు చేస్తారు? మనకు కావాలి కదా, కొత్త కొత్త ఆసనాస్ కావాలి. కొత్త కొత్త ఆసనాస్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అప్పుడే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతది. మనకు కూడా చాలా బాగా అనిపిస్తది చేసేటప్పుడు. సో, చాలా ఉంటాయి. ఒకటే కట్టుబడి ఉంటాను దానికి అనుకోకండి. మీకు ఒకటి బాగా కనెక్ట్ అయింది అనుకుంటే రోజు చేసుకోండి. అలా కూడా ఏం తప్పులేదు. కాకపోతే మనకు ఫన్ కావాలనిపిస్తది. ఇంకా కొత్తగా ప్రయత్నం చేయాలనిపిస్తది కాబట్టి ఇలా కొత్త కొత్తవి కూడా చేసుకుంటూనే ఉండాలి. మనకు కూడా బాడీ అలవాటు పడిపోతుంది. సో, బెల్లీ ఫ్యాట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనకి స్ట్రెస్ ఉంటే, నిద్ర సరిగా లేకపోయినా, ఈ స్ట్రెస్ ఉన్నా, నిద్ర సరిగా లేకపోతే స్ట్రెస్ మీకు లేకున్నా వస్తది. సో, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతది? మంచిది కాదు బాడీకి. మెటబాలిజం తగ్గుతది. డైజెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్‌కి. మీరు ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నా మనం ఫుల్ బాడీ చేయాల్సిందే. మనం మంచి పొట్టకు కూడా చేస్తున్నాం కాబట్టి స్ట్రెంథెన్ కూడా అవుతది. కానీ డైజెషన్ సరిగా లేదనుకోండి, ఆ బ్లోటింగ్ ముందుకొచ్చినట్టు అవ్వడము, అసలు సరిగ్గా తగ్గకపోవడము, వీక్‌గా అనిపించడం, సో, ఇవన్నీ ఉంటాయి. సో, డైజెషన్ చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ లేసాక జీరా వాటర్ తాగండి. జీరా వాటర్ ఏంటంటే వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ చేస్తుంది. కానీ ఓన్లీ జీరా వాటర్ తాగి నేను మిగతా అన్నీ నా ఇష్టం వచ్చింది చేస్తానంటే కుదరదు. అదే ఒక గుడ్ స్టార్ట్ లాగా, డేకి ఒక మంచి స్టార్ట్. డైజెషన్‌కి మంచిది, మెటబాలిజం పెరుగుతది, వెయిట్ తగ్గడానికి యూజ్ అవుతది. దాంతో పాటు ఫుడ్ కరెక్ట్‌గా తీసుకొని నేను మీకు చెప్తున్నాను, ఎగ్జాంపుల్స్ లాగా చేసి చూపించాను కూడా ఏ పూట ఎలా తినాలి అని. అలా అయిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఆసనాస్ కూడా రెగ్యులర్‌గా చేసేసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసుకోండి. లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసుకొని ఈ చెయ్యి ఇక్కడ పట్టుకోండి. లెఫ్ట్ చెయ్యి నడుము పట్టేసుకొని ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ ఒక 10 సెకండ్స్ ఉండి స్లోగా మెడ రిలాక్స్ చేసేసి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోగా ఇప్పుడు రిలాక్స్ తీసుకోండి. మొత్తం లెగ్స్ ఓపెన్ చేసేసి ఒకసారి అప్ డౌన్ తీసుకొని రిలాక్స్ చేయండి కంపల్సరీ. మీరు కంపల్సరీ దీనికి ముందు వార్మప్స్ కూడా తీసుకోండి. చిన్న చిన్న స్ట్రెచెస్ ఉంటాయి కదా, అన్ని స్ట్రెచెస్ తీసుకొని ఇవన్నీ చేయండి. వార్మప్స్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇది సేమ్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇటు సైడ్ తీసుకొని చక్కి చాలాసన్ కూడా చాలా చాలా బాగా తగ్గిస్తుంది పొట్టని. సో, స్లోగా ఇలా 10 రౌండ్స్ ఇటు సైడు, ఇలా 10 రౌండ్స్ ఇటు సైడ్ కూడా తీసుకోండి. 2 సైడ్స్ కంపల్సరీ రిపీట్ చేసుకోవాలి. ఇలా ఫుల్ స్ట్రెచ్ రావాలి. ఇది అయిపోయిన తర్వాత రిలాక్స్ తీసుకొని ఒకసారి స్పైన్ మొత్తం స్ట్రెయిట్ చేసేసుకొని రైట్ లెగ్ ఓపెన్ చేసుకోండి. ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా పట్టుకొని స్పైన్ స్ట్రెయిట్ చేసుకొని క్రౌన్ ఆసన అంటారు. స్లోగా ఇన్హేల్, ఎక్స్హేల్, అర్ధ పశ్చిమోత్తానాసన. ఇన్హేల్, మీకు ఎంత వీలైతే అంత. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, ఇక్కడ దాకా తీసుకోండి, ఏం పర్లేదు. మీకు ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు. ఎక్స్హేల్, అర్ధ పశ్చిమోత్తానాసన. ఇది 5 to 10 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. చేసే అప్పుడు కూడా మంచి ఛాలెంజింగ్ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది కూడా. మనం ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంటుంది కదా బాడీలో, అది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట మనకి. సేమ్ రైట్ సైడ్. ఒక డీప్ బ్రీత్, ఎక్స్హేల్, ఇలా ఫార్వర్డ్. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్, అర్ధ పశ్చిమోత్తానాసన. ఇది కూడా అంతే. ఇటు సైడ్ కూడా 5 రౌండ్స్ మినిమం రిపీట్ చేసుకొని రైట్ సైడ్ లెగ్ ఇలా తీసుకొని
స్లోగా ఇలా పట్టుకొని స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ సేమ్ ఇట్ సైడ్ కూడా 10 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. ఇలా లోవర్ బ్యాక్ నుంచి బెండ్ స్టార్ట్. ఇలా 10 రౌండ్స్ సేమ్ 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా మళ్ళీ సెంటర్ వచ్చేసాయి. స్లోగా కంప్లీట్ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని ఒకసారి మొత్తం రిలాక్స్ అయిపోయింది. మొత్తం రిలాక్స్ అయిన తర్వాత 2 కాళ్ళు పైకి తీసుకొని స్లోగా ఇంటర్లాక్ తీసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఓపెన్. ఇన్హేల్, exhale, open. Inhale, exhale, open. Inhale, exhale, స్లోగా ఓపెన్. ఇది కూడా 10 రౌండ్స్ మినిమం తీసుకోండి. ఏదైనా సరే 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. ఆ బ్లోటింగ్ ఉన్న మోషన్ సరిగా పాస్ వస్తూ ఉంటుంది మనకి యూజువల్గా, అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది అనమాట. సో కొంచెం ఓడ్చుకోండి లెగ్ స్ట్రెచ్ చేసేటప్పుడు. ఇప్పుడు మళ్ళీ 2 చేతులు పైకి తీసుకొని ఫస్ట్ 2 కాళ్ళు కూడా పైకి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇలా కిందికి. ఇక్కడ కాసేపు ఓడ్చుకోండి, పెట్టుకోండి. వెరీ గుడ్. మళ్ళీ స్లోగా ఇన్హేల్, ఎక్స్హేల్, ఇలా రైట్ సైడ్. స్లోగా మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్, ఇలా లెఫ్ట్. ఇది కొంచెం పెట్టుకోండి, ఓడ్చుకోండి కోర్ని ప్రాపర్. మళ్ళీ సేమ్ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందికి. మనకి పొట్ట తగ్గుతుంది, ఇంచ్ లాస్ జరుగుతుంది. దీంతో పాటు ఏంటంటే మనకు లోపల నుంచి స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా చాలా మంది సి సెక్షన్ అవ్వడము, ఏ డెలివరీ అయినా మనకు తెలిసిందే కదా ఎంత పెద్ద పొట్ట వస్తుంది మళ్ళీ మనకి. అవన్నీ అది ఊరికేనే జరుగుతుంది, అది ఎంత బ్యూటీ. దాంతోపాటు లోపల కూడా చాలా ఉంటుంది కదా, డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో అదంతా కూడా మంచి స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది కోర్. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఇవి అన్నీ తీసుకొని లాస్ట్కి ఇలా సైడ్కి తిరిగి స్లోగా పైకి లేచి కూర్చొని, మీరు కూర్చొని తీసుకున్నా సరే పడుకొని తీసుకున్నా సరే 5 డీప్ బ్రీత్స్ తీసుకోండి. టైం ఉంటే 10 డీప్ బ్రీత్స్ తీసుకున్నా ఓకే. మనకి స్ట్రెంగ్త్తో పాటు చాలా చాలా మంచిది హెల్త్కి. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా డీప్ బ్రీత్స్, ప్రాణాయామం బాగా హెల్ప్ చేస్తుంది. సో మనకి స్ట్రెస్ కూడా తగ్గుతుంది, రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి కూడా హ్యాపీగా రిలీఫ్ అవ్వచ్చు. నేను మీకు ఆల్రెడీ అన్నీ చెప్పాను, ఫుడ్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా. క్లాసెస్లో జాయిన్ అయ్యే టైం ఉంటే నేను డెఫినెట్లీ 1 మంత్ అన్నా తీసుకొని మనం చెప్తాను. ఎందుకంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. గురువుతో చేస్తారు కాబట్టి ఆ డిఫరెన్స్ ఉంటుంది. లేదు అనుకున్నా సరే మీరు టీవీలో అయినా సరే ఇది చూసుకుంటూ శ్రద్ధగా చేయండి, అన్నీ ఫాలో చేయండి, అన్నీ బాగా జరుగుతాయి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి.